ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గాయత్రీ దేవి నమః. భగవద్బంధువులారా, ఈ యొక్క మన ముందు సంక్రాంతి పండుగ ఉంది. మరి సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటామంటే, సంక్రాంతి పుణ్యపురుషకాలం అంటే సూర్యుడు ఆ యొక్క మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతిగా పిలువబడుతున్నది. మరి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పిలువబడుతున్నది. మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనము దేవతా పూజలు మరి చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందుతాము. ఈ యొక్క నెల రోజులు మనము ఆ యొక్క చన్నీటి స్నానమాచరించి మరి దేవుని కొలువులో ఎప్పుడు కూడా దైవనామస్మరణలో ఉంటే మనకు ఎన్నో సత్ఫలితాలను పొందుతాము. కాబట్టి నవగ్రహ బాధలున్న వాళ్ళు, ఇతి బాధలున్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు కూడా ఈ యొక్క రోజు పొద్దున లేచి చన్నీటి స్నానమాచరించి తమకు ఇష్ట దైవము ఏదైతే దైవాన్ని నమ్ముతారో ఆ దైవాన్ని రోజు దైవాన్ని ప్రార్థిస్తే చాలా ఎక్కువ ఫలితాలు పొందుతారు. మరి అదేవిధంగా మన హిందూ సంస్కృతిలో, హిందూ సాంప్రదాయంలో గోవును ఎక్కువ విశిష్టత ఉంది గోమాతకు. మరి ఆ గోమాత యొక్క 4 పాదాలే ఈ యొక్క ధర్మాన్ని చెప్పాయి. మరి ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది అంటే ఆ గోవు యొక్క 4 పాదాలు, ఆ గోవును ప్రతీకగా తీసుకుంది మన హిందూ ధర్మము. కావున గోవును సేవించండి, గోవును పూజించండి, గోవును రక్షించండి, గోవును ప్రేమించండి. అందరూ కూడా గోవుని దర్శించి తరించండి. మరి గోమాత యొక్క సేవలో నిమగ్నులై ఉండండి. గోవులో సర్వదేవతలు ఉన్నాయి. ఆ సర్వదేవతలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీకు ఈ పాట ద్వారా ఆ సర్వదేవతలు ఎలా ఉన్నాయో మీకు చెప్తాను, చక్కగా ఆలకించండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ యని తలవే మనస, చింతలన్నీయో మానవే మనస, వేదశాస్త్రములు మరవకే మనస, గోవు పాదములు పుత్ర దేవతలు, గురుజలు సరసనంబులు, గురుపాదంబులు, గాంధారులు ఘాంటారులు, ఓంకారులు ఓంకారనాథులు, తొడలు పాదాక్షి 5 వేదాలు, బ్రహ్మ మహేశ్వరులు, ముఖం జటాందేవి, నోరు శిరాందేవి, సొల్లు శ్రీగంధము, నాలుక నారాయణ, క్రింది పెదవి క్రింది 7 లోకాలు, మీది పెదవి మీదేరు లోకాలు, పండ్లు పంచలింగాలు, దవడలు దానిమ్మలు, పుక్కిళ్ళు పుడిగంటలు, మోకాళ్ళు సాలగ్రాములు, ముక్కు మురహరి, నొసలు చందమామ, పాదాలు పంచతీర్థాలు, చేతులు శంకుచక్రాలు, కొమ్ములు గోవిందరాజులు, ఊపురం చుక్క కచ్చకాయ, దేవి కడుపు, గంగా బొడ్డు కొన్న పువ్వు, పురుషోత్తమ, చన్నులు 7 సముద్రాలు, పాలు పంచనామృతాలు, పెరుగు ప్రేమనామృతాలు, వెన్న వేమన, నెయ్యి గంగాదేవి, గుదస్థానం కైలాసం, పంచితం భాగవతి, లోక 96 కోట్ల అశ్వగణాలకు రోమాన ఈశ్వరుండు కలడు. ఓ ఆవులారా, ఓ గోవులారా, ఏలా వచ్చినారు ఆకు తోటలోకెళ్ళా, పోక తోటలోకెళ్ళాం, మల్లె పుష్పముల తోటలోకెళ్ళాం, కొబ్బరా వనములోకెళ్ళా, కడగండి కాళ్ళు వెయ్యండి పీటలు, మీరు ఉండండి గోవులారా, ఆత్ర పక్షమునందు లింగాలు ఉన్నాయి, పత్రి పూలు వేయండి, గంగా నీళ్లు త్రాగండి, యమధర్మరాజు తలుపులు వేయించండి, శ్రీ శాంభమూర్తి తలుపులు తెరిచి ఉంచండి, పుట్టెడు నూనె, పుట్టెడు నెయ్యి, పుట్టెడు నానా బియ్యం, పుట్టెడు పసుపు, పుట్టెడు కుంకుమ, ఈ లోకాన్నే ఉంటారా భూలోకాన్నే ఉంటారా? ఈ లోకాన్నే ఉండండి. అమ్మ పాలీయమనే కొడుకు, అమ్మ అన్నం పెట్టమనే కొడుకు, అందెలా కొడుకు, మువ్వలా కొడుకు, వేదం చదివే కొడుకు, చంకా చనుపానం చేసే కొడుకు, సంధ్యా వార్చే కొడుకు. ఈ గోవు పాట ఎవరు విన్నా, ఎవరు పఠించినా 196 కోట్ల 360 నదులు కలవు, సకల యాత్రలు పోయి వచ్చినంత ఫలము కలుగును. పొద్దున లేచి చదివితే దేవతలు స్వర్గానికి తోలుకపోదురు, పగలు చదివితే అగ్ని బాధలు లేకపోవును, మునిమాపు చదివితే ముక్కోటి ఈశ్వరుడు రథం తెచ్చి ఇద్దురు, నిత్యం చదివితే నిత్యం చేసిన పాపములన్నీ తొలగిపోవును, పున్నమ అమావాస్య నాడు చదివితే ఎల్లకాలం చేసిన పాపములన్నీ తొలగిపోవును. శ్రీకృష్ణ నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ.